హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే మినప బజ్జీలు అనమాట ఫ్రెండ్స్. ఇంట్లో వేస్తాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ. చూడండి, ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే పొట్టుపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇవి గమ్ ఎక్కువ ఉంటుంది ఇందులో. పొట్టుపప్పులో బలం కూడా అనమాట ఫ్రెండ్స్, మనకి హెల్తీ అనమాట. ఇది నానబెట్టేసి 5 hours పైన నానబెట్టేసి కడిగేసి పొట్టు తీస్తాను అనమాట ఫ్రెండ్స్. మార్నింగ్ మిక్సీ పట్టేసి వాటిని సరిపడా ఆయిల్ వేసుకుని అందులో ఈ మిక్సీ ఫ్రై పునుగులు వేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మనం బజ్జీలు అనమాట ఇవి. దానికి ఏంటంటే కారపొడికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 10 పప్పులను, జీలకర్ర, ఎండుమిరగాయలు, ధనియాలు కూడా కొంచెం ఫ్రెండ్స్. ఇవి అన్నీ కూడా ఫ్రై చేసేసి సరిపడా ఆయిల్లో ఆరబెట్టేసి దాన్ని మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి చూడండి, పల్లి వేసి కారపొడికి అనమాట ఇది. దీనికి చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. మామూలు చట్నీ కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే చట్నీ చేయలేదు. ఇది కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ మినప్పిండి అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా ఉన్న పప్పుతో చేసిన ఐటమ్స్ ఏదైనా సరే. పొట్టు లేని పప్పు కూడా బలమే, కానీ ఫ్రెండ్స్ ఇది పొట్టులో ఉన్నదైతే ఏంటంటే టేస్ట్ ఉంటుంది బాగా. పొట్టున్న పప్పు దానికి ఈ విధంగా రౌండ్గా వస్తాయి అన్నమాట మన బజ్జీలకు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో పట్టాలన్నమాట దీన్ని. ఈ మినపప్పుని మిక్సీలో అనమాట, ఈ బజ్జీకి అనమాట ఫ్రెండ్స్. సేమ్ అదే టైప్లో గారెకు కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే వడియాలకు కూడా సేమ్ ఇలాగే కొంచెం గారె పిండి టైప్లోనే పడతారన్నమాట. ఇట్లాగే చాలా వాటికి ఉపయోగిస్తారు అన్నమాట, అలా గట్టిగా పట్టి ఈ పిండిని, మినపిండిని. ఇది హెల్త్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మినప బజ్జీలు అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.